శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, సకల దుష్టగ్రహ దోష నివారణ, సకల గ్రహ నివారణ, దగ్ధ తులాభారకాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక అమ్మవారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలను దూరం చేసుకుందాం, ఆధ్యాత్మికానికి దగ్గరవుదాం, అన్నింటి యొక్క విజయాలను పొందుదాం. 1/10/2024 నుండి 31/10/2024 వరకు అనగా అక్టోబర్ మాసమంతను కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్య రాశిలో త్రిగ్రహ కూటమి, రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, బుధుడు స్వక్షత్రకారకుడు, అక్కడే కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటనగా కన్యరాశిలో బుధుడు స్వక్షేత్రకారకుడు, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు, 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వలన గ్రహయోగం అద్భుతం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. అలాగా ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడం, ఉత్తరాహస్త నక్షత్రం రావడం వలన గతించినటువంటి వారికి ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి నల్ల నువ్వులు దర్భలతో తర్పణం వదిలేసుకొని, అలాగనే ఎరుపు వస్త్రాలను కానీ లేకపోతే తెలుపు వస్త్రాలను కానీ నవధాన్యాలను 1 కేజీంబావును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం కానీ, కాకులకు ఇలాంటి పదార్థాలు ఏర్పాటు చేయడం కానీ ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వలన గతించిన వారి యొక్క స్మరణ చేయడం వలన వారు ఆ రూపంలో జీవుడు ఆత్మ తృప్తి చెంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క తీవ్రత తగ్గి కోపము, ఆవేశము అలాంటివి ఏమీ లేకుండా అనుకున్నటువంటి అద్భుతమైన జీవితానికి నాంది పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగే వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు సంచారము చేయడం వలన పిల్లలతో ఇబ్బందులు, తల్లిదండ్రులతో ఆస్తి పంపకాలలో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నప్పుడు 3వ వ్యక్తులు దూరి ఇటు మీకు చెందకుండా అటు మీ తల్లిదండ్రులు చెందకుండా పరాయి చేతుల్లోకి ఆస్తులు వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్సంగం వలన ఎంత నెగిటివిటీ యొక్క ప్రభావం ఉన్నా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించడంలో ముందు వరుసలో వృశ్చిక రాశి వారు ఉంటారో అని చెప్పి గమనించాలి.
అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం. లేకపోతే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం కలడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. వ్యయంలో శుక్ర భగవానుడు ఉండడం వలన విందులు, వినోదాలు, నూతనమైన బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చేయడంలో అనంతమైన సంపద ఖర్చు పెట్టబోతున్నారు. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా కొద్దిపాటి మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన రాబోయే కాలానికి మంచి ఏర్పాట్లు చేసుకోండి. అవధులు లేనటువంటి జీవితానికి స్వాగతం పలకండి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2/10/2024 భాద్రపద మాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము, ఉత్తరా నక్షత్రము హస్తా నక్షత్ర సందర్భంగా మహాలయాల అమావాస్య అనగా మనకు పితృపక్షాలు ప్రారంభం అయినటువంటి తర్వాత మన వసతిని బట్టి వారు ఏ తిథి యందు పరమపదింప చేశారో ఆ తిథి యందు మన సనాతన సాంప్రదాయ ప్రకారంగా ప్రాంత, కుల, గోత్ర అనుకూలంగా మనం చేస్తూ ఉంటాం. అలా కుదరలేనటువంటి వారందరూ కూడా ఈ అమావాస్య రోజున గతించిన వారిని స్మరించుకోవడం, బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇవ్వడం, గోమాతకు బియ్యంతో కూడుకున్న నీటిని ఏర్పాటు చేయడం, పక్షులకు అనగా కుక్కలకు కానీ, జంతువులకు కానీ, లేక కాకులకు వారిపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల వారు ఆ ఆత్మరూపంలో భుజించి మనల్ని ఆశీర్వదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంట్లో చేయడం ఒక విధానం, కాశీ క్షేత్రంలో చేయడం ఒక విధానం. అలాగనే మనకు పక్క రాష్ట్రంలో ఉండబడినటువంటి విశేషమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో అంటే సాక్షాత్తుగా కైలాసాధిపతి ఆ పరమేశ్వరుడు యొక్క ఆత్మలింగము అక్కడ ప్రతిష్ఠ అయిన స్థలంలో మనం చేయగలిగినట్లయితే మనకు అద్భుతమైనటువంటి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలా ఈ సంవత్సరం మనము ఈ యొక్క గోకర్ణంలో పితృపక్ష కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక అక్కడ పెట్టించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద ఉండబడిన నెంబర్ని సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు, గతించిన వారి యొక్క పేర్లు పంపించినట్లయితే గోకర్ణంలో పితృశాంతి కోసమై ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు సంప్రదించి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మీరు లైవ్ ద్వారా, వాట్సాప్ ద్వారా చూసి వారి యొక్క ఆశీస్సులు పొందగలరు అనేది చిన్న విన్నపం. మనము 3వ తారీఖు నుండి ఆశ్వీజ మాస దుర్గా శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మనమందరము కూడా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా అమ్మను ధ్యానిద్దాం, అమ్మను పూజ చేసుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. మనకు 9వ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా చిన్నపిల్లలకు అంటే 3వ సంవత్సరం పడి 3వ సంవత్సరం నిండినటువంటి వారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మంచి కాలము అని చెప్పి గమనించాలి. 11వ తారీఖున దుర్గాష్టమి కనుక మన వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు యంత్ర ఆయుధ పూజ చేసుకోవడం వలన సంవత్సరాంతము మనల్ని ఆ అమ్మ చల్లగా కాపాడుతుందని చెప్పి గమనించాలి. 12వ తారీఖున విజయదశమి పండగ. మనమందరం కూడా విజయాలు కలగాలి అని అందరము కోరుకుంటాం. కనుక ఈ విజయదశమి రోజున పూజ చేసుకుందాం, అమ్మవారిని ధ్యానిద్దాం. అలాగే సాయం సంధ్యాకాల కార్యక్రమంలో సమీవృక్షపు యొక్క దేవతను పూజ చేసుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, విజయానికి స్వాగతం పలుకుతాం. ఈ సంవత్సరం మనం ఏదైతే పనులు ప్రారంభించాలి అనుకుంటున్నామో ఆ రోజు పనిని ప్రారంభిద్దాం, విజయాన్ని మనం సొంతం చేసుకుందామని చెప్పి గమనించాలి. అలాగే మనకు 17వ తారీఖున ఆశ్వీజ మాస పూర్ణిమ, అలాగనే 24వ తారీఖున బహుళాష్టమి గురువారం పూట మనం కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం అని చెప్పి గమనించాలి. అలాగే మనమందరము కూడా ఈ యొక్క ఆశ్వీజ మాసంలో భక్తి తత్వంతో ఉందాం, కష్టాలను దూరం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి
గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరిగింది. పాత్ర వల్ల ఉపయోగాలు ఏమిటయ్యా అనగా, ఈ శబ్ద తరంగాలు సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, వాస్తుదోషము, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటే స్థిరాస్తి, చరాస్తి, ధనము, ఐశ్వర్యము, ఆనందము మన సొంతమవుతాం గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటే కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, రుద్రాక్ష మన కోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమం చేయించడము, ఈ కార్యక్రమంతో కూడా వాట్సాప్ ద్వారా లైవ్ మీకు చూపించడము, అలాగే 27 రకాల వస్తువులతో దిష్టి దించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. కాలభైరవ హిమాలయ సముద్రపు సైంధవలవన దీపం అంటే ఉప్పులందు సైంధవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు. మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు, అందుకే అప్పు చేసైనా ఉప్పు కొనమంటారు. కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి? సైంధవలవనం అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక 100 నుంచి 125 సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవ్వడానికి. ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఈ యొక్క సైంధవ లవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి అని చెప్పి మనకు వేదాలు, ఆయుర్వేదము, చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. చుట్టూ ఒక్క 30 మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే 8 వైపులా ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక 30 మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది. అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక ఆ యొక్క రాశిని బట్టి రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాలకు దూరమవుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ కింద ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లను ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని మన జాతకాన్ని తెలుసుకుందాం. ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారా? ఎందుకు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి? జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి? ఎలాంటి పేర్ల మార్పులతో ఎలా చేసుకోవచ్చు? అలాంటి విడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనం ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మన జాతకరీత్యా ఏ పనులు ప్రారంభిస్తే మనకు మంచి కలుగుతుందో తెలుసుకుందాం. సమయం ధనం వృధా కాకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. కనుక అందరిపైనను అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందుగా మీరు ఆధ్యాత్మిక సలహాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన కష్టాలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? ఐశ్వర్యాన్ని స్వాగతం పలకాలి అనుకుంటున్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయగలిగినట్లయితే అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకుంటారు అని చెప్పి గమనించాలి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.